గైస్, వెల్కమ్ టు మీ భాగ్య. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి అంటే మనకి కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది ఎక్కువ మనం పూజించేది శివుడినే కాబట్టి మనం ఇప్పుడు మహాకాళేశ్వర ఆలయం మన రాజమండ్రిలో, మీకు తెలిసే ఉంటుంది, మధ్యప్రదేశ్ లో ఉంది ఆల్రెడీ మహాకాళేశ్వర ఆలయం, కానీ మళ్ళీ మన రాజమండ్రిలో పెట్టారు మనకి. ఈ రోజు అయితే నేను దాని గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనం ముందుగా అయితే ముఖద్వారం నుంచి అయితే గుళ్ళకి అయితే వెళ్తున్నాం. కార్తీక మాసం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ముందుగా అయితే మనం వినాయకుని అయితే దర్శించేసుకుందాం. ఈ టెంపుల్ చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. 60 నుండి 70 లోపు చాలా వరకు దేవుణ్ణి విగ్రహాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ, మీరే చూడొచ్చు. అన్ని తీయడానికి లేట్ అవ్వచ్చు అని కొంచెం లాగ్ అవుతుందని చెప్పి మేము ఒక 20-30 వరకే తీసాము దేవుని విగ్రహాలు ఫొటోస్. నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే ఈ టెంపుల్లో చాలా వరకు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4కి భస్మాభిషేకం అయితే చేస్తారు ఇక్కడ. భస్మాభిషేకం అంటే దహన బూడిదతో అభిషేకం అయితే చేస్తారు ఇక్కడ. దాన్ని చూడడానికి చాలా మంది భక్తులు అయితే తరలి వస్తారు. ఇక్కడ నుంచి మన రాజమండ్రి నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి అయితే ఈ టెంపుల్ అయితే చూడడానికి అయితే వస్తారు, మీరే చూడొచ్చు. దేవుని విగ్రహం పెట్టి అందంగా పేర్లు అవి రాసి ఎంత అందంగా అంటే డిజైన్ చేస్తూ ఎంత అందంగా తయారు చేశారు ఈ టెంపుల్ ని. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఇది ఆల్రెడీ మన మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో ఎక్కడంటే ఉజ్జయిని క్షేత్రం అని పిలుస్తారు, అక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం అని పిలుస్తారు అక్కడ. మళ్ళీ దీనికి చిన్న ఉజ్జయిని అని పేరు కూడా వచ్చింది. మన దక్షిణ దేశంలో అయితే ఇది ఒక్కటే ఉంది, మన రాజమండ్రిలో మాత్రమే ఈ టెంపుల్ ఉంది, మహాకాళేశ్వర టెంపుల్. ఇంకా చెప్పాలంటే చాలా విశేషతలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. చూసారు కదా మీరే. మహాకాళేశ్వర టెంపుల్ కట్టిన 2 సంవత్సరాలకే చాలా అంటే చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. భస్మాభిషేకం గురించి అయితే ఇంకా చెప్పాలంటే 2 కైలాస భూమి శ్మశాన వాటికల నుండి చితభస్మాన్ని సేకరించి, మరణించిన వారి చితభస్మాన్ని సేకరించి తెల్లటి వస్త్రంలో చుట్టి గర్భాలయంలో మహాకాళేశ్వర లింగానికి పూజారులు అయితే అభిషేకం అయితే చేస్తారు. ఈ అభిషేకం చేయడం ద్వారా మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు అంతిమ శాంతి లభిస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. చాలా మంది చూడడానికి అయితే వస్తారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి ఈసారి. ఒకవేళ మీరు మాత్రం ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి వచ్చి చూడాల్సిన టెంపుల్ అయితే ఇదే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది, నవగ్రహాలు అంటారు కదా, దీని వెనకాల 3 times or 4 times ప్రదక్షిణాలు చేస్తే అదే దోషాలు అవి పోతాయి అని అంటారు. చూసారు కదా, డైలీ 7కి నైట్ డైలీ 7కి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వృక్ష ఆరతి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మేము కూడా 7కి అయితే వెళ్ళాము. 7:30 లోపు పూజ మొత్తం అయిపోతుంది. మొత్తం 15-16 హారతులు ఉంటాయి, హారతులు ఇస్తారు. శివుని రూపం అయితే ప్రతి వారం 7 రకాలుగా ఉంటుంది. 4 వైపు నుండి ద్వారాలు ఉంటాయి చూడడానికి మనకి. చూసారు కదా, కార్తీక మాసం కాబట్టి అసలు ఖాళీ లేదు సరిగ్గా. మేము ఇంకా జనాలని తీయకుండా తీసాం మేము వీడియోలో. 7 అయిపోయింది కాబట్టి మొత్తం పైన పూజలో ఉన్నారు, అందరూని చూస్తున్నారు పూజ. చూసారు కదా, 4 గోపురాలతోని ఎంత అందంగా ఉంది. మీరు చూస్తే చాలా ఆనందపడతారు.
ఇది 2022లో కట్టారు ఇది టెంపుల్. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది ఎంట్రన్స్ లో ఈ హోమం చేయడానికి అయితే రెడీ చేశారు దీన్ని. ఇది ఎంట్రన్స్ గోపురం అన్నమాట. ఇది రైట్ సైడ్ బయట శివుని విగ్రహాలు అయితే బయట రూమ్లు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు లాంగ్ వచ్చినది ఉండడానికి. చూసారు కదా ఎంత అందంగా డిజైన్ చేశారో బయట. ఇది మొత్తం బయట ఎంట్రన్స్ దగ్గర అయితే ఉంటుంది. కార్తీక మాసం కాబట్టి మొత్తం డెకరేషన్ ఫుల్ అదిరిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఉండాలి. ఇన్స్టాలో నన్ను ఎట్లయితే సపోర్ట్ చేశారో యూట్యూబ్లో కూడా నన్ను అట్లానే సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను.